చూడండి, దేవుడు చేసిన వస్తువులలో ఏది కూడా ప్రమాదకరముగా మనకి ఈరోజు అనిపించటం లేదు. దేవుడు చేసిన వస్తువులు ఏది కూడా ప్రమాదంగా మనకు అనిపించటం లేదు. ఏదిందో చెప్పండి? భూమి ఏమైనా మనకు ప్రమాదంగా మారిందా? సూర్యుడు మనకేమైనా ప్రమాదంగా మారాడా? చంద్రుడు మనకేమైనా ప్రమాదంగా మారాడా? నక్షత్రాలు మనకేమైనా ప్రమాదంగా మారాయా? దేవుడు చేసిన సృష్టిలో ఏ సృష్టి కూడా మనిషి మీద తిరగబడలేదు, కానీ మనిషిని హతమార్చలేదు, కానీ మనిషికి ప్రమాదంగా మారలేదు. కానీ మనిషి చేసుకున్న వస్తువులు మాత్రము, మనిషి తయారు చేసుకున్న సృష్టిలో ప్రతి సృష్టి మాత్రము మనిషికి ప్రమాదముగా మారింది. ఈరోజు చిన్న వస్తువు మొదలుకొని పెద్ద వస్తువు వరకు మనిషి తయారు చేసుకున్న వస్తువులన్నీ కూడా మనిషికే ప్రమాదముగా మారాయి, మనిషికే ప్రమాదంగా మారాయి. ఈరోజు మనిషి ట్రైన్ కనిపెట్టుకున్నాడు, ఆ ట్రైన్ ద్వారా ఎంతమంది చచ్చిపోతున్నారు. మనిషి బైక్ కనిపెట్టాడు, ఆ బైక్ ద్వారా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. మనిషి విమానం కనిపెట్టాడు, ఆ విమానం ద్వారా ఎంతమంది చచ్చిపోయారు. మనిషి రాకెట్ కనిపెట్టాడు, రాకెట్ ద్వారా ఎంతమంది చచ్చిపోయారు. మనిషి కారు కనిపెట్టాడు, కారు ద్వారా ఎంతమంది చచ్చిపోయారు. ఒక్కసారి ఆలోచించండి. అంటే మనిషి తయారు చేసిన వస్తువులు మనిషి ప్రాణాలకే ముప్పు అని మనకి తెలుస్తుంది ఈరోజు. మరి దేవుడు చేసిన సృష్టి మనిషికి ఎప్పుడు ప్రమాదంగా మారదు ప్రియులారా. మనిషికి ఎప్పుడు ప్రమాదంగా మారదు. సృష్టి మనిషికి ఎందుకు ప్రమాదంగా మారదు అంటే అది మనిషికి లోబడి బ్రతుకుతుంది. కానీ మనిషి చేసిన వస్తువులు మనిషికి లోబడటం లేదు, మనిషి మీద తిరగబడుతున్నాయి ఈరోజు.